గాయ్స్, ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక సూపర్ ఏఐ ట్రెండ్ అయితే నడుస్తుంది. పీపుల్ ఆర్ లిటరల్లీ హైరింగ్ ఏఐ ఎంప్లాయీస్. జోక్ కాదు, ఇవి యాక్చువల్గా వర్క్ చేసే ఏఐ అసిస్టెంట్. కొంతమంది ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అంటే మ్యాక్ మినీ కొనేస్తున్నారు దీనికోసం. మెయిన్ కంప్యూటర్గా కాదు, జస్ట్ ఒక ఏఐ సాఫ్ట్వేర్ రన్ చేయడానికంటే మీరు నమ్ముతారా? దీనిని జస్ట్ ఒక కార్నర్లో పెట్టేసి ఆన్ చేసి ఉంచుతారు అంతే, దాని పని అది చేసుకుంటుంది. బట్ వై? బికాస్ ఇప్పుడు మీ ఫోన్ నుండి ఒక మెసేజ్ చేశారనుకోండి, మీరు వరల్డ్లో ఎక్కడున్నా ఆ కంప్యూటర్ మీకోసం వర్క్ చేస్తుంది. ఒక అతను ఏం చేశాడో తెలుసా? తనకు ఒక యాప్ ఐడియా వచ్చింది. తను ఫోన్ తీసుకొని మెసేజ్ని టైప్ చేశాడు. వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి యాప్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇంకో పర్సన్ ఈమెయిల్ చెక్ చేయడం అయితే కంప్లీట్గా మానేశాడు. ఎందుకంటే ఆ వర్క్ అంతా ఏ అనేది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇది చాట్ జీపీటీ టైప్ కాదు. చాట్ జీపీటీ జనరల్గా ఏం చేస్తుంది? ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తుంది కదా. ఇది యాక్చువల్గా చేసి చూపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ క్లాడ్ బాట్. అండ్ దాన్ని మాల్ట్ బాట్ అని నేమ్ కూడా చేంజ్ చేశారు. ఇది కంప్లీట్లీ ఫ్రీ, ఓపెన్ సోర్స్ అండ్ పవర్ఫుల్. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఇది ఎగ్జాక్ట్లీ ఏంటి, వాట్ యూ కెన్ యాక్చువల్లీ డూ విత్ ఇట్, స్టెప్ బై స్టెప్ అంతా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే టిల్ ది ఎండ్. సో ఇప్పుడు ఓపెన్ క్లా ఆర్ క్లాడ్ బాట్ని మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తా. ఇది వాడడానికి మీరు ముందుగా మీ సిస్టంలో నోట్ జేఎస్ అండ్ ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ దానితో పాటు టెలిగ్రామ్ ఇలాంటి టూల్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. మీరు openclaw.ai ఈ వెబ్సైట్కి కానీ వెళ్ళారనుకోండి, ఇలా ఉంటుంది. సో వెబ్సైట్లో వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారు, ఏమేమి చేయొచ్చు మనం ఇక్కడ. ఇట్ రన్స్ ఆన్ యువర్ మెషిన్ అండ్ ఎనీ చాట్ యాప్తో వర్క్ అవుతుంది అండ్ పర్సిస్టెంట్ మెమరీ అనేది ఉంటుంది. బ్రౌజర్ని కంట్రోల్ చేయొచ్చు, ఫుల్ సిస్టమ్ యాక్సెస్ చేయొచ్చు అండ్ స్కిల్స్ ప్లగిన్స్ ఇలాంటివి. ఇప్పుడు రన్స్ ఆన్ యువర్ మెషిన్ అంటే మీ యొక్క లోకల్ మెషిన్లో రన్ చేసేయచ్చు. ఎనీ చాట్ యాప్ అంటే వాట్సాప్ అయినా, టెలిగ్రామ్ అయినా, డిస్కార్డ్ అయినా, స్లాక్ అయినా, దేంతోనైనా చేయొచ్చు. పర్సిస్టెంట్ మెమరీ అంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీలాగే మాట్లాడుతూ ఉంటుంది. అండ్ బ్రౌజర్ కంట్రోల్, మన బ్రౌజర్ని అంతా చెక్ చేసి దాన్ని కూడా యాక్సెస్ తీసుకుంటుంది అండ్ మన ఫుల్ సిస్టమ్ని కూడా యాక్సెస్ చేస్తుంది. ఎస్. అండ్ ఇది ఇన్స్టాల్ చేయాలి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. వన్ లైనర్ కమాండ్తో చేయొచ్చు, ఎన్పిఎంతో చేయొచ్చు అండ్ డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సింప్లీ క్లిక్ ఆన్ దిస్. ఇలాగ గిట్ హబ్ రెపోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసి మీరు ఏం చేయాలి అంటే ఓపెన్ క్లాడ్ డిఎంజీ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. వన్స్ డౌన్లోడ్ అయిపోతే సింప్లీ క్లిక్ దిస్, రన్ అవుతుంది అనమాట. నేను దాన్ని అప్లికేషన్లోకి డ్రా చేసేస్తాను. సో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. నా యూ నీడ్ టు గో టు ద ఓపెన్ క్లాడ్ యాప్ని అయితే రన్ చేయండి. అండ్ వీ హ్యావ్ అనదర్ వే యాజ్ వెల్, దట్ ఈస్ ద వన్ లైనర్. అంటే సింప్లీ మీరు ఈ లైన్ని కాపీ చేసి టెర్మినల్లోకి వెళ్ళిపోయి యూ క్యాన్ పేస్ట్ దిస్ అనమాట. సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది. ఇక్కడ చూడండి. సో ఓఎస్ని డిటెక్ట్ చేస్తుంది, అది రన్ అవ్వడానికి కావలసిన ప్యాకేజెస్ అన్నీ చెక్ చేసుకుంటుంది, గిట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ టేక్ సమ్ లిటిల్ టైమ్ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ అండ్ ఆల్. ఎస్, స్టార్టింగ్ సెటప్. సో ఇక్కడ కొన్ని మనకి ఆప్షన్స్ ఇస్తుంది. ఐ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్. ఎస్. అండ్ ఇది క్విక్ స్టార్ట్ తీసుకోండి. అండ్ మీకు ఏ టూల్ కావాలి, నేను గూగుల్ తీసుకుంటున్నాను. గూగుల్లో జెమినీ ఏపీఐ కీ కావాలి, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏపీఐ కీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వెరీ సింపుల్. యూ నీడ్ టు గో టు ద గూగుల్ ఏఐ స్టూడియో. ఇక్కడికి వెళ్ళిపోయి గెట్ జెమినీ ఏపీఐ కీ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీ దగ్గర ఏపీఐ కీ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ కొత్తదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో కొత్తది క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఏపీఐ మీద క్లిక్ చేయండి. సిన్స్ ఐ హ్యావ్ ద కీ ఆల్రెడీ, ఐఎమ్ కాపింగ్ దిస్ కీ అండ్ పేస్టింగ్ ఇట్ హియర్. సో ఇప్పుడు ఇందులో కీప్ కరెంట్, గూగుల్ జెమినీ ప్రో, ప్రివ్యూ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేనైతే ఇది తీసుకుంటున్నాను. అండ్ ఇందులో మీకు ఎటువంటి యాప్ కావాలి అని అడుగుతుంది. ఓకే, టెలిగ్రామ్ బాట్ కావాలా, వాట్సాప్ కావాలా, ఏది కావాలని నేనైతే ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నాను. ఎస్. అండ్ కాన్ఫిగర్ ద స్కిల్స్ నౌ అంటే మన
క్లాడ్ బాట్తో మనం ఏమేమి చేయొచ్చు అనే స్కిల్స్ అనేది మనం ముందే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను అది కూడా స్కిప్ చేసేస్తున్నాను. అండ్ ఎనేబుల్ స్కిప్స్ ఫర్ నౌ, ఎస్. అండ్ గేట్వే సర్వీస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. అండ్ రీస్టార్ట్ చేద్దాము. సో ఏమైనా సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా మళ్ళీ తిరిగి రీస్టార్ట్ అయితే అవుతుందన్నమాట. ఎస్, గేట్వే సర్వీసెస్ రీస్టార్టెడ్. ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయండి. ఇది క్లాడ్ బాట్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. ఇక్కడ మీరు చూస్తే హ్యాచ్ ఇన్ టీయూఐ. టీయూఐ స్టాండ్స్ ఫర్ టెర్మినల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. వెబ్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. డూ దిస్ లేటర్. నేను ఓపెన్ ద వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ తీసుకుంటా. సో ఆటోమేటిక్గా నాకు వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ అవర్ ఓపెన్ క్లా లుక్స్ లైక్. సో ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం సెటప్ అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? మీరు దీని గురించి ఎక్కువ ఇంకా తెలుసుకోవాలి అంటే ఇక్కడ డాక్స్ మీద క్లిక్ చేశారనుకోండి, డాక్యుమెంటేషన్ అంతా వస్తుంది. ఇందులో మనం ఎలా స్టార్ట్ చేయాలి, సెటప్ ఎలా పెట్టుకోవాలి, పెయిరింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ దీంతోపాటు ఛానల్స్, ఏమేమి ఛానల్స్ యూజ్ చేయొచ్చు, వాట్సాప్ యూజ్ చేయొచ్చు, టెలిగ్రామ్ యూజ్ చేయొచ్చు, ఈ విధంగా గూగుల్ చాట్ని కూడా యూజ్ చేయొచ్చు. సో దీన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి అంటే ఇక్కడ కాన్ఫిగర్ అయ్యిందా, నో అని చూపిస్తుంది. ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అండ్ దీన్ని ఎలా వాడాలి, ఇటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సెకండ్ పార్ట్లో చూపిస్తాను. సో చూసారు కదా క్లాడ్ బాట్ని ఎలా సెటప్ చేసుకోవాలి, అది ఏమేమి చేస్తుందని. సో కంప్లీట్ సెటప్ అంతా ఎలా చేయాలి, దీనితో మనం ఏమేమి చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా సెకండ్ పార్ట్లో చూపిస్తాను. స్టే ట్యూన్. సెకండ్ పార్ట్ కావాలి అంటే మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.